అండి ఈ వీడియోలో వచ్చేసి ఎగ్ రోల్ ఎలా చేయాలో చేసి చూపిస్తాం మీకు. చాలా సింపుల్ ఐటమ్స్తో ఈజీగా హైజెనిక్గా పిల్లలకి స్నాక్స్గా కానీ ఎవరైనా డైట్లో ఉంటే వాళ్ళకి కానీ అవసరం అవుతుందండి ఇలాంటి ఐటమ్స్. సో దానికోసం నేను వచ్చి క్యాప్సికము, క్యారెట్, క్యాబేజ్ అన్నీ తరిగి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ కూడా వెరీ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఎగ్ని కొంచెం సాల్ట్ వేసేసి బాగా గిల్లగొట్టుకోవాలండి. ఎంత గిల్లగొడితే ఆ ఎగ్ ఆమ్లెట్ అనేది అంత పొంగుతుందన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా చపాతీని చేసేసి, చపాతీ కూడా ఆల్రెడీ పిండి రెడీగా ఉంటుంది కాబట్టి దాన్ని చపాతీ చేసేసి ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ ఏమీ లేకుండానే చపాతీలు ఇట్లా వేసేస్తాను అనమాట. చపాతీ చేసేసుకుంటున్నాను. చపాతీ లైట్గా కాల్చండి, మరీ హెవీగా ఏం అవసరం లేదండి. లైట్గా కాలితే చాలు, ఆ పచ్చివాసన పోయే వరకు కాల్చితే చాలు. కాల్చేసి దాన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి, ఆయిల్ మనం ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఎగ్ మిక్చర్ ఉంది కదా దాన్ని వేసేస్తామో, వేసేసి దాని మీద ఇట్లా చపాతీ వేసేసి ఇట్లా తిప్పించేసుకోవడమే. తిప్పించేసుకునేసి అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. హడావిడి ఏమి లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాట్ మసాలా కానీ, కెచప్ కానీ, సో ఇట్లా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. కావాల్సిన వాళ్ళు ఏవేవో వేస్తున్నారులేండి, చిల్లీ ఫ్లేక్స్ అనేసి, తర్వాత మయోనీస్ అని ఏమేమో వేస్తున్నారు. అవన్నీ అవసరం లేదు. మనకి ఎంతవరకు ఉంటే అంతవరకే పాసిబిలిటీ. అర్జెంటుగా ఉన్నప్పుడు హడావిడి లేకుండా నీట్గా చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, టమ్మీ ఫుల్గా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా బాగా ఇష్టంగా తింటారండి. సో అందుకోసం అనేసి నేను ఇది చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను అన్ని ఐటమ్స్ ఉన్న ఐటమ్స్తోనే అండి, నేనేం ఎక్కువ హడావిడి పడలేదు. ఉన్న ఐటమ్స్తోనే అన్నీ చేసేసాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళని అడిగే మా ఇంట్లో డైట్ ముందే చేస్తానండి. అది స్నాక్స్ అయినా సరే, లంచ్ అయినా సరే వాళ్ళని అడిగే చేస్తాను. వాళ్ళకి ఏది ఇష్టం అంటే అదే చేసి పెడతాను. అందులో కూడా హెల్తీగా, హైజీనిక్గా అన్నీ క్లీన్ చేసి, వాష్ చేసి, సాల్ట్ వాటర్లో, ఇదంతా మెయిన్ అనమాట. బయట కొనేటివి ఇంత హైజీనిక్గా ఉండదు కాబట్టి సో ఇట్లా చేస్తున్నాను అనమాట. ఏది నచ్చితే వాళ్ళకి అది చేసేయడం ఆ పూటకు నేను. సో ఇలా కూడా తిప్పేసుకొని 2 రోల్స్ చపాతీలు చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, హాఫ్ స్పూన్ ఆయిల్ అండి, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. దాంట్లో క్యాప్సికమ్, సన్నగా తరిగిన క్యాప్సికము, క్యారెట్, క్యాబేజు, ఆనియన్, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసేసి ఆ సాల్ట్తోనే మగ్గాలండి. ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, రోస్ట్ అవ్వాల్సిన లేదు. జస్ట్ మగ్గితే చాలు, జస్ట్ లైట్గా మగ్గితే చాలండి. దించేసి పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఏదైతే చపాతీ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఇలా పెట్టేసి, దాంట్లో కొంచెం చాట్ మసాలా ఫ్లేవర్ పంట కింద పడుతుంటే అంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కెచప్ వేసేసాను. వేసేసి ఇట్లా రోల్స్ లాగా పెట్టి క్రాస్గా కట్ చేసి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో సర్దేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది. సో ఇంతే అండి, సూపర్ టేస్టీగా ఉంది. అయిపోయింది. లంచ్ బాక్స్కి వచ్చేసి ఎగ్ రైస్ చేశాను. పెద్ద పాపకి ఎగ్ రైస్, ఎగ్ రోలు, చిన్న పాపకి వచ్చి లెమన్ రైస్, పాప్కార్న్ చేసేసి ఆ పాపకి సర్దేశాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఇదన్నమాట ఈరోజు లంచ్.